మోని సన్నిధి నుండి తీసివేయకు నీ శుద్ధాత్మన్, పుట్టించు నీ రక్షణానందమునాలో, సమ్మతైన మనస్సు నాకేమో. ప్రార్థన చేసుకుందాం. మా అందరి హృదయములను ఎరిగి ఉన్న మా దేవా, మా ప్రభువా, నీవు ఎందు నిమిత్తమై లోకమునకు వచ్చి ఉన్నావు, ఆ ఉద్దేశ్యమును మాలో మీరు నెరవేర్చండి ప్రభువా. వ్యర్థముగా ఆరాధించు వారిముగా కాక ప్రభువా, ఏదో మేము ప్రత్యేకముగా ఉండాలని కాక, కేవలము నీ కొరకే, నీ మహిమ కొరకే, నిన్ను ఘనపరచు నిమిత్తమే మేము ఈ భూమి మీద జీవించున్నట్లు, మా ప్రాధాన్యతలన్నీ మొదట క్రీస్తుగా ఉండనట్లు ప్రభువా మీరు మాకు నేర్పించండి. ప్రభువా, ఇదిగో మేము మీ సన్నిధిని వచ్చి ఉండగా నీ మాటలను మాకు వినిపింపచేయండి ప్రభువా. అందరికీ వినే చెవులను మీరు అనుగ్రహించండి ప్రభువా. గ్రహించినట్లుగా మా మనస్సులను ప్రభువా లోతుగా త్రవ్వబడినటువంటి పాదిగా మీరు మార్చండి. ఈ వాక్యం అనే విత్తనము లోతుగా విత్తబడి ఫలించినట్లు ప్రభువా మీరు కనికరించి మా మీద నీ కృపా వర్షమును కుమ్మరించుమని, నీ ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించుమని, నీ ఆత్మను ప్రభువా మాలోను, మా మీదను, మా మధ్యను ఉంచి మీ నామమును మహిమపరచుమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. There is a huge benefit in long-term investment in any company. ఏదైనా ఒక వ్యాపారంలో కానీ దేనిలోనైనా కానీ దీర్ఘకాలపు పెట్టుబడులలో ఎక్కువ లాభం వస్తుంది, అంతేనా? జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే ఎక్కువ కాలం ఉన్నదానికి ఎక్కువ లాభం వస్తుంది. ఏమాత్రం కొంచెం బిజినెస్ రూల్ తెలిసిన వారికి ఎవరికైనా కూడా ఇది అర్థమవుతుంది. లేకపోతే మనం అప్పు తీసుకుంటే ఎక్కువ కాలం తర్వాత పేమెంట్ చేస్తే ఎక్కువ వడ్డీ కట్టాలి. అట్లాగే దేవుని రాజ్యంలో ఫలితము వెంటనే రిటర్న్స్ ఆశించకుండా పనిచేస్తే పరలోక రాజ్యంలో ఎక్కువ ఐశ్వర్యం మనకు వస్తుంది. కాబట్టి ఈ భూమి మీద మనము జీవించినంత కాలము దేవుని పనిలో, దేవుని రాజ్యము నిమిత్తం, దేవునితో సహవాసము నిమిత్తం ఏది రిటర్న్ ఆశించకుండా పనిచేద్దాం. అప్పుడు పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. ఒకసారి మనం ఆ వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చూడండి, ఇక్కడ దేవుని రాజ్యంలో మనము పెట్టేటటువంటి పెట్టుబడి ఏంటి, పరలోక రాజ్యంలో మీకు వచ్చే రిటర్న్స్ ఏంటి అనేది చెప్తా ఉన్నాడు దేవుడు. ఏంటి అంటే
మనం ప్రార్థించే ప్రార్థనా జీవితం అనడం లేదు, లేకపోతే మనము ఆచరించే భక్తి జీవితం అనడం లేదు, ఇంకా వేరే ఏదైనా మనం అనుకునేవి కావు. దేవుని రాజ్యంలో నీవు నేను పెట్టే పెట్టుబడి ఏంటి అంటే, దేవుని నిమిత్తము నీవు నిందలను, అవమానములను, నిర్లక్ష్యాన్ని భరించి సంతోషించమంటున్నాడు. ఎంతమంది ఇప్పుడు ఈ పరలోకపు బ్యాంకులో దాచుకున్నారో నాకు తెలియదు. చూడండి, మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో, ఎప్పుడో మా తాతయ్య ఏదో ఆ బ్యాంకులో ఒక 100 రూపాయలు పెట్టి ఏదో ఫిక్స్డ్ వేసాడంటే అది ఇప్పుడు 30,000 అయింది, లేకపోతే 1,00,000 రూపాయలు అయింది అని చెప్తా ఉంటాం. ఆ మధ్య పేపర్లో కూడా వేశారు, రతన్ టాటా ఎప్పుడో ఒక 15,000 రూపాయలు పెట్టి ఏవో కొన్ని షేర్లు కొన్నాడంట, అవి ఇప్పుడు 70 లక్షలు అయినాయంట అని చూస్తాం. అట్లా ఎప్పుడో మనము పెట్టినటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ పెట్టుబడి చాలా కాలం తర్వాత అది వృద్ధి పొందడం అనేది ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని రాజ్యంలో మనం ఏం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, ఏం పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, మీరు నా నిమిత్తము జనులు అనే మాటను వాడాడు అక్కడ. ఎవరైనా కావచ్చు. మనల్ని నిందిస్తున్నారా? నీ వల్లనే ఇదంతా జరిగింది, అసలు నువ్వే దీనికి అంతటి కారకురాలు అంటున్నారా? నువ్వు గనక ఈ పని చేయకుండా ఉంటే అంతా చక్కగా జరిగేది అని అంటున్నారా? లేకపోతే నీ వలననే అసలు ఇలా చెడిపోయింది కాబట్టి నువ్వే దీనికి అంతటికి కారకుడు అని నిన్ను హింసిస్తూ ఉన్నారా? అప్పుడు నువ్వు చేయవలసింది, నువ్వు చూస్తున్నావు కదయ్యా అని నీ ముఖం మార్చుకోవడం కాదు. ఏం చేయాలో తెలుసా? సంతోషించి గెంతులు వేయి. అదే నువ్వు పెట్టే ఇన్వెస్ట్మెంట్ దేవుని రాజ్యంలో, అదే నువ్వు పెట్టే పెట్టుబడి. అది నీకు పరలోకంలో గొప్పదనాన్ని తీసుకొస్తుంది. ఈ భూమి మీద నువ్వు ప్రార్థించిన ప్రార్థనా జీవితము, నీవు అవలంబించిన ఆత్మీయ జీవితం కాదు పరలోక రాజ్యంలో నీకు బహుమానాన్ని తీసుకొచ్చేది. సిలువను సహించిన జీవితం, అదే సిలువ. జనులు నిన్ను అవమానించినప్పుడు, నిందించినప్పుడు సహించి సంతోషించడం. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం ఎవరైనా మన సహోదరులు ఒక మాట అంటే వెంటనే నొచ్చుకుంటాం, బాధపడతాం. ఇంత పని చేస్తున్నాం కదా, ఏం కొంచెం, ఆ కొంచెంలో మమ్మల్ని వదిలేయొచ్చు కదా. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అలా అనేదానికి బదులుగా నా సహోదరులారా నేను ఒక మాట చెప్తా ఉన్నాను, సంతోషించండి, గంతులు వేయండి, క్షమించండి. మీరు పరలోకపు బ్యాంకులో కొన్ని వేల డాలర్లు మీరు పెట్టుబడి పెట్టిన వాళ్ళు అవుతారు దేవుని రాజ్యంలో. అంతేకాని సంతోషించకుండా మీరు ముఖం మార్చుకున్నా, చిన్నబుచ్చుకున్నా చాలా ప్రమాదం ఉంటుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 21:29. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. ముఖం మార్చుకునేది ఎవరంట? ఎవరైనా ఒక మాట అన్నప్పుడు, నిందించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, హింసించినప్పుడు, అది కూడా దేవుని రాజ్యం నిమిత్తం నువ్వు పాటుపడుతుంటేనే, అంటే ముఖం మార్చుకున్నావంటే నీలో సరైన భక్తి లేదు, నువ్వు భక్తిహీనుడివి అంటున్నది దేవుని వాక్యం. భక్తిహీనుడు తన ముఖం మార్చుకుంటాడు. అదే మనము మానవుని తొలిసారి శాపగ్రస్తునిగా చేసినటువంటి పాపంలో చూస్తాం.
మానవుడు తొలిసారి శాపగ్రస్తుడు ఎప్పుడయ్యాడు? ఎప్పుడయ్యాడు ఆ? ఎప్పుడయ్యాడు? ఆదాము ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు ఆదామును శపించలేదు. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదివితే ఆదామును దేవుడు శపించలేదు. ఆదాము ఆజ్ఞను అతిక్రమించినందుకు దేవుడు భూమిని శపించాడు. శాపగ్రస్తమైంది మానవుడు కాదు, అక్కడ ఆదాము ద్వారా మానవునిలో పాపము ప్రవేశించింది. ఆదాము మూలకారకుడే అయినప్పటికీ శాపగ్రస్తుడయింది మొట్టమొదటి మానవుడు కయీను. కయీను తన సోదరుడైనటువంటి హేబెలును చంపినప్పుడు దేవుడు కయీనును శపించినట్లుగా మనం చూస్తాం. అయితే దానికి ముందు దేవుడు కయీనును హెచ్చరించాడు. కయీను, నీ ముఖం చిన్నబుచ్చుకున్నావే, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, అది నిన్ను ఏలును అంటాడు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. దేవుడు ముందుగానే హెచ్చరించాడు కయీన్ని, నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు, నీలో పాపం ఎంటర్ అవ్వడానికి ద్వారం దగ్గరే కాచుకొని ఉంది పాపం, నీ వాకిట పొంచి ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? మన హృదయాలలో పాపము ఏలుబడి చేయడానికి మొట్టమొదటి అవకాశం ఎక్కడిస్తామంటే ముఖం మార్చుకున్నప్పుడు, చిన్నబుచ్చుకున్నప్పుడు. అందుకే చాలా డేంజర్ ఉంది ముఖ కవళికలో. యెషయా గ్రంథంలో అంటాడు, మీ ముఖ కవళిక మీ మీద సాక్ష్యం చెప్పిద్ది రేపు అంటాడు. అందుకే దేవుని సన్నిధిలో నిత్య సంతోషము కలదు. ముఖం చిన్నబుచ్చుకోవడం ఉండదు, ముఖం మార్చుకోవడం ఉండదు. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నీలో ఎప్పుడూ సంతోషమే సంతోషమే. అయ్యా, అవతల వాళ్ళు నిందిస్తున్నారు కదా, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నాకు సంతోషం. చూడండి, ఎప్పుడైతే దేవుని సన్నిధి నుండి బయటకు వస్తామో ముఖం మార్చుకోవడం అవుతుంది, చిన్నబుచ్చుకోవడం అవుతుంది, పాపానికి ద్వారం తెరిచిన వారం అవుతాం. కాబట్టి మనము దేవుని రాజ్యంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవారిగా ఉండాలి. దేవుని రాజ్యంలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దేవుడు మనకు మంచి రిటర్న్స్ ఇస్తాడు. అక్కడ మనం చూస్తాం, పరలోక రాజ్యంలో మీకు ఫలము అధికమగును. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. పరలోకమందు మీ ఫలము అధికమగును అంటున్నాడు. ఆ తర్వాత మనము 6వ అధ్యాయంలో కూడా చూస్తే, 6వ అధ్యాయంలో కూడా చూస్తే మొదటి వచనంలో, మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఏమంటున్నాడు? మొదటగానేమో మనము జనులు మనలను నిందించినప్పుడు, అవమానించినప్పుడు మనము సహించి సంతోషిస్తే పరలోక రాజ్యంలో మన ఫలం అధికమవుతుంది. మనుషులు కనబడాలని మనం నీతి క్రియలు చేస్తే, మనుషుల ఎదుట సహించినట్లుగా కనపడాలని చేస్తే, మనుషుల ఎదుట భరిస్తున్నట్టుగా కనపడాలని చేస్తే పరలోక రాజ్యంలో దేవుని దగ్గర మనకు ఫలం ఉండదు. వేషధారులు చేసినట్లు మీరు చెయ్యొద్దు. కొందరి విషయాల్లో
వారికి అప్పుడే ఫలం అనుగ్రహించబడింది అని దేవుడు చెప్తా ఉంటాడు. 16వ వచనంలో వేషధారులట తమ ముఖములను వికారము చేసుకుంటారట. తమ ముఖాలను వికారము చేసుకుంటారట. ఎందుకు? ఉపవాసం ఉంటున్నాం, మేము భక్తి చేస్తున్నాం, మేము ఇంత ప్రయాసపడుతున్నాం అని మనుష్యులకు కనబడాలని చేస్తారట వేషధారులు. వారి ఫలమును పొందబోతున్నారు అనలేదు, వారి ఫలమును వారు పొంది ఉన్నారు. అప్పుడే వాళ్ళకి దేవుడు రిటర్న్స్ ఇచ్చేసేసాడు. షార్ట్ టర్మ్ రిటర్న్స్, తక్కువ కాలపు పెట్టుబడుల వలన వచ్చేటటువంటి వడ్డీ. దేవుని రాజ్యంలో మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారిగా ఉండాలి. అది మనము సిలువను సహించడం ద్వారా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అని చెప్తా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీ ఫలము మీరు పరలోకంలో పొందాలి అంటే వేషధారణ ఉండకూడదు, మీలో నిజముగా సిలువను సహించిన జీవితం ఉండాలి. దేవునికి అత్యంత కష్టమైనటువంటి పని ఏంటి అంటే సర్వ సృష్టిని సృజించడం కాదు, లేకపోతే సర్వమానవాళి పాపాన్నంతా ఆయన సిలువ మీద మొయ్యడం కాదు. చాలా కష్టమైనటువంటి పని ఏంటో తెలుసా? కఠినమైపోయినటువంటి నీకు నాకు దీనత్వం నేర్పించడం. దేవునికి చాలా ఛాలెంజ్ అది, చాలా సవాలు. తొందరగా దీనత్వం నేర్చుకోం, తొందరగా అహాన్ని సిలువ వేయం, తొందరగా స్వీయాన్ని సిలువ వేయం. చాలా కష్టం, చాలా ఏండ్లు పడుతుంది మన దృష్టికి మనం అల్పులం అవ్వాలి అంటే. దేవుడు కొందరు భక్తులకు దేవుడు నేర్పించినటువంటి ఆ పాఠాలు మనం చూస్తే, దానియేలు గ్రంథం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయం ఈ మొదటి వచనం నుంచి మనం చదువుకుంటే, మనసు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. నెబుకద్నెజరును నేను నా ఇంటి శాంతియు నా నగరమందు క్షేమమును కలవాడనై ఉండి ఒక కల కంటిని, అది నాకు భయం కలగజేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసులో పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపవలనని ఆజ్ఞ నేనిచ్చితిని. శకున కాంతులను, గాఢది విద్య గలవారును, కల్దీయులను, జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కన్న కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావం నాకు తెలపలేకపోయేది. చాలము. ఇక్కడ ఇంట్రొడక్షన్ ఏమని పరిచయం చేస్తా ఉన్నాడంటే, నెబుకద్నెజరు రాజు, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. బబులోను రాజు, అన్య జనాంగమునకు రాజుగా ఉండినటువంటి రాజు చెప్తున్న మాట, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము,
ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు ఈ స్టేజ్కి వచ్చాడు అంటే ఆయన 30వ వచనంలో చూస్తే, 4వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. చూడండి, ముందే ఏమనుకున్నాడంట? ఇది నా బల ప్రభావము, నా బలాధికారము, నా ఘనత, నా ప్రభావము, నా రాజధాని నగరము నేను కట్టించినది అని అనుకున్నాడు. అట్టి వ్యక్తిని ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము చాలా గొప్పది, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుస్తుంది, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అనే చెప్పేవానిగా దేవుడికి చేయడానికి దేవునికి ఎంతకాలము పట్టింది అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు తరువాత చదువు, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకిలాగు జరుగును. 7 కాలాలు పట్టింది నెబుకద్నెజర్ రాజు నా బల ప్రభావము, నా రాజ్య ప్రభావము, నా పేరు, నా ప్రఖ్యాతలు, నా ఘనత, నేను పడిన ప్రయాస, నేను చేసిన పరిచర్య నాది అనే స్థితి నుండి ఆయన పరిచర్య, ఆయన ఆధిపత్యము, ఆయన ప్రభావము, ఆయన రాజ్యము, ఆయన గంభీరుడు, మనము నిమిత్తమాత్రులము అనే మాటకు తీసుకొని రావడానికి దేవునికి 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాలు పట్టింది. చక్కగా ఒక పెద్ద నగరాన్ని కట్టించుకున్నాడు, ఒక రాజధాని నగరాన్ని కట్టించుకున్నాడు. అది మనం చూస్తే దాదాపుగా 25 చదరపు కిలోమీటర్లు ఉంటుందట ఆ పట్టణం. 25 చదరపు కిలోమీటర్లు అంటే చిలకలూరిపేట నుండి గురవాయపాలెం దాటి నరసరావుపేట అంత దూరం, చుట్టూ అన్ని కిలోమీటర్లు ఉంటుందట మధ్యలో నుంచి నిలబడి చూస్తే పట్టణం. ఆ పట్టణం చుట్టూతా 87 అడుగుల వెడల్పు ఉన్నటువంటి గోడను కట్టించాడట. 87 అడుగులు. ఈ మందిరం పొడవు ఎంత? 40 అడుగుల, 40 అడుగులు ఉండొచ్చు, డబల్ దీనికి ఇంకా అంత అన్నమాట. అంత వెడల్పాటి గోడను కట్టించాడు ఆ పట్టణం చుట్టూతా. 350 అడుగుల ఎత్తున్న గోడ అంటది. 350 అడుగుల ఎత్తున్న గోడ. ఇంకంటే చూసుకోండి ఎంత ఎత్తు ఉంటుందో. అక్కడ నిలబడి చూస్తే ఇక ఏ మూలకైనా కనపడేది తన పట్టణం. అక్కడి నుంచి చూసుకుంటున్నాడు, అబ్బా ఇంత పెద్ద నగరాన్ని నేను కట్టాను, నా ప్రభావం ఏందో ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది, నా ఘనత ఏందో తెలిసిపోతుందని తన మనసులో అనుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే మనము చూడండి, అందరికీ దేవుడు ఈ అవకాశం ఇవ్వడు. తాను ప్రేమించే వారిని ఆయన ఏదో ఒక విధముగా హెచ్చరించి మరలా దిద్దుతూ ఉంటాడు. ఇక్కడ ఈ నెబుకద్నెజర్ రాజు ఒక్కడు కూడా లేడు. దేవునికి భయపడినటువంటి రాజులు యూదులలో ఎవరు లేరు. అందరూ దేవుని అతిక్రమించారు. దేవుని ఆజ్ఞలు అతిక్రమించి ఆఖరుకు ఇర్మియా ప్రవక్త చేత హెచ్చరించినా కూడా
లోబడనప్పుడు అన్నాడు, మీరు బ్రతకాలంటే ఆ రాజు దగ్గరికి మీరు బానిసలుగా ఉండి, లేకపోతే మీరు ఇక్కడ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా నాశనం అయిపోతారు. ఖడ్గం ద్వారానైనా చంపేస్తాను, లేకపోతే రోగం ద్వారానైనా చంపేస్తాను, తెగులు ద్వారానైనా చంపేస్తాను. మీరు బ్రతకాలంటే వెళ్ళి బానిసలుగండి. ఎందుకంటే నేను నెబుకద్నెజరుని ఎన్నుకున్నాను నాకు దాసునిగా ఉండడానికి. అన్యుడైనటువంటి రాజును దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ రాజు ఒక పెద్ద పట్టణాన్ని కట్టించి అతను అనుకుంటున్నాడు, ఇదిగో నేను కట్టించాను ఇంత గొప్ప పట్టణాన్ని అనుకుంటా ఉన్నాడు. అతన్ని మరలా నిజంగా దేవుని బిడ్డగా చేసుకోవడానికి దేవునికి 7 కాలాలు సమయం పట్టింది. 7 కాలాల సమయం. ఆ 7 కాలాల సమయం పట్టిన తర్వాత ఆ కాలము గడిచిన పిమ్మట అప్పుడేం జరిగిందట? 7 కాలముల సమయంలో ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసెను. రాజభోజనం పోయి పశువుల గడ్డి వచ్చింది. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, షవరబోయింది. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెల వంటివి ఆయను, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివి ఆయను. చూడండి ఎంత భయంకరంగా మారిపోయాడు. ఆ తరువాత చూడండి 35వ వచనము 34వ వచనం నుండి, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి. ఇంతకుముందు ఎడు చూశాడు? తాను కట్టించిన పట్టణం వైపు చూసుకున్నాడు, తన వైపు చూసుకున్నాడు. నాది ప్రభావం, నాది ఘనత అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు బుద్ధి చెప్పాడో పాఠం నేర్చుకొని ఇప్పుడు ఆకాశం వైపు కనులెత్తి అంటున్నాడు, చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని. ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. ఆయనది ఆధిపత్యం ఎల్లప్పుడూ ఉండేది, ఆయన రాజ్యం తరతరములు ఉండేది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి నాకు మరలా వచ్చెను. చూడండి ఎప్పుడు వచ్చింది మరలా నెబుకద్నెజరుకు బుద్ధి? ఎప్పుడైతే భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక కానివారు, కేవలము ఆయన దృష్టికి మట్టి వంటి వారు, ఎందుకు పనికిరాని వారు, ఆయన ప్రభావము, ఆయనది ఘనత, ఆయనది రాజ్యము, ఆయన శాశ్వత కాలం ఉండువాడు, మనము కేవలం మట్టి వంటి వారము. ఆయన చెయ్యి పట్టుకొని నువ్వేం చేస్తున్నావు అని అడగడానికి కూడా ఎవ్వనికి అర్హత లేదు అని ఎప్పుడైతే గ్రహించాడో అప్పుడు బుద్ధి వచ్చింది. చూసారా, 7 కాలాలు పట్టింది ఆ బుద్ధి తీసుకొని రావడానికి దేవునికి, నెబుకద్నెజరుకు తెప్పించడానికి దేవునికి 7 కాలాలు పట్టింది. పౌలు భక్తుడు కూడా అంతే. పౌలు భక్తుడు చదువుకున్నది ఎక్కడో తెలుసా? ప్రపంచంలోని బెస్ట్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. మనమందరం నారాయణ శ్రీ చైతన్యం చదివిస్తున్నాం కదా పిల్లలను. ఎన్ని లక్షలైనా కూడా అక్కడ పంపించి మంచి ఎడ్యుకేషన్ ఉంటుందంట అని చెప్పి పంపించి చదివిస్తున్నాం కదా. ఎందుకు? అక్కడ శ్రేష్టమైనటువంటి విద్య అందించబడుతుందని నమ్మి పంపిస్తుంది. అప్పట్లో ప్రపంచంలో ఉండినటువంటి ఒకే ఒక బైబిల్ యూనివర్సిటీ, శ్రేష్టమైనటువంటి బైబిల్ యూనివర్సిటీ యెరూషలేములో మాత్రమే ఉంది. దానికి ప్రిన్సిపాల్ గమలీయేలు.
గమలీయేలు దగ్గర నేర్చుకున్నాడు పౌలు భక్తుడు సౌలుగా, ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు తన సేవకు పిలుచుకుంటే వెంటనే సౌలుని తీసుకొని వెళ్ళి వాడుకోవచ్చు అని మనం గలతీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తాం. సౌలట దేవుడు సౌలును ఎదుర్కొన్న తర్వాత సౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అరేబియా ఎడారిలోకి వెళ్ళిపోయాడట 3 సంవత్సరాలు గడపడానికి. అరేబియా ఎడారిలోకి వెళ్ళిపోయాడు. ఆ ఎడారిలోకి వెళ్ళిపోయి ఆ ఎండిపోయినటువంటి ఎడారి భూమిలో అక్కడ ఉన్నటువంటి జంతువుల నుండి, ప్రకృతి నుండి నేర్పించాడు దేవుడు పాఠాలని. అప్పుడు పరిచర్యకు వచ్చాడు పౌలు. నేను బెస్ట్ స్టూడెంట్ని అనే స్థాయి నుండి నేను దేవుని దగ్గర నేర్చుకోవాల్సినటువంటి వాడిని అనే స్థితికి వచ్చేదాకా దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడు సౌలుకు? ట్యూషన్ ఎక్కడ? ఎడారిలో ఏర్పాటు చేశాడు. 3 ఏళ్ళు పట్టింది సౌలుని దేవుని ద్వారా నడిపించే, దేవుని జ్ఞానం అనుసరించి నడిచేవానిగా చేయడానికి. అదే పేతురు విషయంలో ఆ సమస్య లేదు. పేతురు వెంటనే యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించిన తర్వాత వెంటనే పరిచర్య చేయడానికి వచ్చేసాడు పేతురు. ఎందుకంటే యేసు ప్రభువారు ఉండినప్పుడే పేతురు నా స్టేజ్కి తీసుకెళ్ళాడు. పేతురు తన దృష్టికి తాను అల్పునిగా కనపడేదాకా చేశాడు దేవుడు. ఈ ప్రపంచంలో ఎవడు చేయనటువంటి ఘోరమైనటువంటి పాపం చేసేటటువంటి వ్యక్తిగా దేవుడు పేతురు తనలో ఉన్న ఆహాన్ని దెబ్బతీయడం కోసం దేవుడు పేతురుకు అనుమతినిచ్చాడు. అక్కడ పడిపోయిన తర్వాత పేతురు ఇంకెన్నడూ హెచ్చిపోలేదు. చూడండి, మనము కూడా ఇంత కఠినమైన పాఠాలు నేర్చుకుంటేనే దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టేవారిగా తయారవ్వాలా? దేవుడు మనకు కూడా ఇంత కఠినమైన పాఠాలు నేర్పించాలా? ఇంత కఠినంగా ఉంటున్నామా? దేవుని రాజ్యంలో ఏం నేర్చుకుంటున్నాం? పరలోక రాజ్యంలో ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం? పరలోక రాజ్యంలో నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది? ఇప్పటిదాకా ఏం సమకూర్చుకున్నావు దేవుని రాజ్యంలో? దేవుని దగ్గర ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి? వీరి వలె ఇంకెంతకాలము దేవుడు మనలను దీనులుగా చేయడాన్ని నిరాకరించి ఎదురాడదాం దేవునికి. 7 సంవత్సరాలు, మోషే భక్తునికైతే 40 సంవత్సరాలు పట్టింది. మనం ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాం? దేవునితో పోరాడుతూనే ఉందామా ఇంకా? నేను నా అహంభావాన్ని, నా స్వీయాన్ని నేను పట్టుకొని ఉంటాను. నా స్వీయ ఘనతను నేను కోరుకుంటాను. నా పరువు, నా పేరు, నా ప్రఖ్యాతలు, నన్నంత మాట అంటారా? క్షమించామంటున్నాం, మనసులో పెట్టుకుంటున్నాం. సంతోషంగా ఉండడం లేదు. జనులు నా నిమిత్తం మిమ్మును నిందించి, హింసించి, దూషించినప్పుడు సంతోషించి గంతులు వేయండి. పరలోక రాజ్యంలో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. పరలోక రాజ్యంలో సమకూర్చుకుంటున్నారు మీ ధనం. ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నాం? అహాన్ని ప్రేమిస్తున్నాం, స్వీయాన్ని ప్రేమిస్తున్నాం. దేవుడు మన స్వీయాన్ని చంపడానికి ఆయన ఈ పోరాడుతూ ఉంటే ఆయన్ని ప్రతిఘటిస్తున్నాం. మీరెవరైనా దాసుడుగా నాకు ఉండాలి అంటే, నాకు శిష్యునిగా ఉండాలి అంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ నీ దగ్గరికి రాదు. నీ సిలువను నువ్వే వెతుక్కుంటూ వెళ్ళి తీసుకోవాలి. అవకాశాలు ఎక్కడ నిన్ను నువ్వు తృణీకరించుకోవడానికి, ఎక్కడ నిన్ను నువ్వు సిలువ వేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడని వెతుక్కుంటూ వెళ్ళు. దేవుని రాజ్యంలో గొప్పగా వాడబడతావు. ఎవరైనా నిన్ను అవమానిస్తుంటే, హింసిస్తుంటే, నిందిస్తుంటే, దూషిస్తుంటే తప్పించుకొని పారిపోదామన్న ఆలోచనలో ఉండొద్దు. నాకెందుకు అని ఉండొద్దు. సిలువను ఎత్తుకోవడానికి ముందుకు పరుగెత్తు. దేవుని వెంబడించడానికి దేవుడు సహాయం చేస్తాడు.
పరలోక రాజ్యంలో గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు, మనము అక్కడ సహించి సంతోషించే వారిగా ఉంటే. అందుకే మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు. ఆయన ఏం చేశాడు? సిలువలో నిందను అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సహించాడు. ఎందుకంటే ఆయన స్వీయాన్ని ఎప్పుడో సిలువ వేశాడు. ఆయన స్వీయ చిత్తాన్ని ఎప్పుడో సిలువ వేశాడు. ఆయన తన ఇష్టాన్ని కాదు, దేవుని ఇష్టాన్ని జరిగించడం కొరకు ఎప్పుడో సంసిద్ధపడ్డాడు. నీవు నేను ఎంతకాలము దేవుని ఇష్టాన్ని జరిగించకుండా, దేవుని చిత్తాన్ని జరిగించకుండా మన స్వీయ ఘనతను కోరుకుందాం, మన స్వీయ పలుకుబడిని, సెల్ఫ్ రెస్పెక్ట్, స్వీయ గౌరవాన్ని ఎంతకాలం కోరుకుందాం? సంఘంలో నీ యొక్క పాత్ర ఏంటి? 0 అని చెప్పగలిగే స్థాయికి ఇప్పుడు వస్తాం. దేవుని రాజ్యంలో నువ్వేమన్నా ప్రయాసపడ్డావా? లేదయ్యా, నేను అసలు ఏం ప్రయాసపడలేదు, నేను చేస్తున్న పని ఏమీ లేదు, 0 అని చెప్పగలవా? నేను నువ్వు తగ్గించుకొని దేవుని కొరకు ఏమైనా భరించావా అవమానం? లేదయ్యా, నేను అసలు ఏమీ భరించలేదు చెప్పగలవా? మనల్ని మనము తగ్గించుకోవడానికి, మనల్ని మనం సిలువ వేసుకోవడానికి ఎంతకాలం తీసుకున్నాం? ఏదో మనము దేవుని రాజ్యంలోకి వెళ్తే, మందిరంలోకి వెళ్తే మనకేదో బెనిఫిట్ వస్తుంది, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మేలులతో నింపుతాడన్న ఆశతో వస్తున్నామా? నాకు ఈ రిటర్న్స్ ఇప్పుడే వద్దు, ఇప్పుడే వద్దు, నాకు పరలోకంలో కావాలి, అక్కడ డ్రా చేసుకుంటాను నేను. ఇప్పుడే డ్రా చేసుకుంటే అక్కడ ఐశ్వర్యం తగ్గిపోద్ది. ఇంతకుముందు పాత పెన్షన్ విధానంలో ఉండేది, పెన్షన్ ముందుగానే అమ్ముకున్నారు, పెన్షన్ అమ్ముకున్నారు అవసరం ఉండి. ఇప్పుడు వస్తుంది తక్కువ పెన్షన్, ఆర్టీసీలో చేసేవారికి తెలుస్తూ ఉంటారు. ముందుగానే మీకు పరలోకంలో దాచపెట్టబడినటువంటి ఆ ధనాన్ని ముందుగానే ఖర్చు పెట్టుకోవద్దు, వెంటనే రిటర్న్స్ తీసుకోవద్దు. దేవుని వద్ద కనిపెట్టండి, దేవుడిస్తే తీసుకుందాం, కానీ అందు నిమిత్తమే దేవుని సన్నిధికి రావద్దు. మన లక్ష్యం యేసును మనము ఈ భూమి మీద చూపించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఈ మాట ఉండాలి మనలో ఎప్పుడు. ఆయనకిచ్చి ప్రతిఫలం పొందేవాడెవడయ్యా? అది ఆయన ఇష్టం. ఇవ్వాలంటే ఇవ్వకుండా ఉండాలనేది, ఇవ్వాలన్నా ఇవ్వకుండా ఉండాలనేది అది ఆయన ఇష్టం. ఆయనకి ఇచ్చాను కాబట్టి ఆయన నాకు ఇవ్వాలని అడగడానికి నువ్వెవడవు, నేనెవడవు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఆయన నామము నిమిత్తమే, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము, ఆయన మూలమునను సమస్తమును కలిగి ఉన్నాయి. నెబుకద్నెజరు అనుకున్నాడు, నా ద్వారా, నా నిమిత్తము, నా మూలంగా ఈ పట్టణం కట్టబడింది అనుకున్నాడు. అక్కడి నుంచి ఇది దేవుని ద్వారా, దేవుని మూలముగా, ఆయన నిమిత్తము జరుగుతుంది. మనము మనుషులము కేవలం ఒట్టివారమని చెప్పబడడానికి ఆయనకు 7 కాలాలు పట్టింది. నీవు నేను ఎంతకాలం తీసుకున్నాం? ఇది దేవుని చిత్తము, ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన జరిగించుకుంటాడు. నేను కేవలం నిమిత్త మాత్రుని, నేను ఎందుకు పనికిరాని వాడను? వారు నన్ను అవమానించినా, నిందించినా, హింసించినా అది నాకేమాత్రము సంబంధం లేనటువంటి విషయము. నేను కేవలము నిర్నిమిత్తముగా ఉండినటువంటి వాడను, నేను కేవలము శూన్యప్రాయుడను అనేటటువంటి దీన స్థితికి మనం ఎప్పుడు వద్దాం? దేవుడు ఎంతకాలం తీసుకోవాలి?
చూడండి, ఎందుకు మనం అలాగా ఉండలేకపోతా ఉన్నాము అంటే మనము చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఒకప్పుడు పాపం చేయడానికి ఈ శరీరాన్ని అప్పగించుకున్నాం, దాని ఇష్టానికి వదిలేసాం. అది ఏది కోరుకుంటే అది, ఏ ఆహారం కోరుకుంటే ఆ ఆహారం, ఏ సౌఖ్యం కోరుకుంటే ఆ సౌఖ్యం, ఎటు వెళ్ళాలంటే అటు, ఏమి ఆలోచించాలంటే అది, ఎవరిని ఏ మాట అనాలంటే అది, ఎవరికి విరోధంగా సాక్ష్యం చెప్పాలంటే అది. అప్పుడు పాపానికి బానిసలం కాబట్టి శరీరాన్ని అలాగా అప్పగించుకున్నాం. అయితే ఇప్పుడు మీరు నీతికి దాసులు కావాలంటే మీరు మీ దేహాన్ని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి. మీకు పరిశుద్ధత కలగాలంటే మేక్ యువర్ బాడీ యాజ్ ఎ స్లేవ్ టు ద రైచియస్నెస్. నీతికి బానిసలుగా చేయండి మీ దేహాన్ని. ఎప్పుడు చేయగలుగుతారు? సిలువను సహించినప్పుడు. నిందలు అవమానాలు భరించడానికి మీరు ఒక మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు మీ ఎదుట శ్రేష్టమైనటువంటి భోజన పదార్థం పెట్టినప్పుడు కూడా ఆశించకుండా దాన్ని మీరు లోబర్చినప్పుడే పరిశుద్ధత కలగడానికి మీరు నీతికి దాసులుగా మీరు మీ అవయవాన్ని దాసులుగా అప్పగించండి అంటున్నాడు. దేవుని రాజ్యంలో ఫలం కావాలి నాకు. దేవుని రాజ్యంలో ఫలం కావాలి. దేవుని రాజ్యంలో ధనం కావాలి. ఇక్కడ నేను నీతి కలగడానికి నా దేహాన్ని నేను ప్రతి విషయంలో లోబరుచుకుంటున్నాను, దాసునిగా చేసుకుంటున్నాను. ఎవరైనా ఒక మాట అంటే నేను వెంటనే రిప్లై ఇవ్వను, తిరిగి సమాధానం చెప్పను. ఎందుకంటే నేను నీతికి దాసునిగా చేయాలి నా దేహాన్ని. ఇప్పుడు పాపానికి దాసుడు కాదు ఈ దేహము, నీతికి దాసుడు, దేవునికి దాసుడు. ఇప్పుడు పర్మిషన్ దేవుని దగ్గర నుంచి రావాలి. నేను ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే, ఏదైనా ఒకటి నాకు ఇష్టమైంది తినాలంటే పర్మిషన్ దేవుని దగ్గర నుండి రావాలి. అడుగుతున్నామా? దేవుని యొద్ద పర్మిషన్ అడుగుతున్నామా? ఇది నీ చిత్తమేనా? చాలా విషయాల్లో మనము దేవుని వెనుకకు నెట్టివేస్తాం. దేవునికి నీతికి దాసులం అవుదాం. ముందు దేవునికి నీతికి దాసులం అవుదాం. ఈ శరీరం అన్ని విషయాల్లో మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. మొట్టమొదటి విరోధి మనకు అపవాది కాదు, మన దేహమే మనకు విరోధి. అందుకే రాజబాబు గారు పాడతాడు, నేను ఎటు పోయినా, నేను ఎంత ఎదగాలని కోరుకున్నా అడ్డగించి ఎదిరించే నా శరీరం అయ్యా, అది గర్జించు సింహం వలె నన్ను వెంటాడుతుంది. నా రక్షణ శృంగంగా నువ్వు రావా అంటాడు. చూడండి ప్రియ సహోదరులారా, చాలా విషయాల్లో మనము దేవుని రాజ్యం నుండి తప్పిపోతా ఉన్నాం. ఎందుకంటే మన దేహాన్ని మనము బానిసగా చేయలేకపోతా ఉన్నాం. మన దేహం మనల్ని ఏలుబడి చేసే స్థితిలో ఉంటున్నాం. అలా ఉండకూడదు. దేవుని రాజ్యంలో నీతికి దాసులుగా ఉండండి, పరిశుద్ధతకు దాసులుగా ఉండండి. నేను లోబర్చుకుంటున్నాను నా శరీరాన్ని అన్నాడు పౌలు. ఆకలి కొని ఉండుటకును, కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును నేర్చుకుంటున్నాను నేను అన్నాడు. నేర్చుకునేది ఎప్పుడు చేస్తాం? చదవచ్చా? ఇంగ్లీష్ చదవడం వచ్చా? రాకపోతేనే నేర్చుకుంటాం. కార్ డ్రైవింగ్ వచ్చా? రాకపోతేనే నేర్చుకుంటాం. పౌలు భక్తుడు ఆకలి కొని ఉండడానికి నేర్చుకుంటున్నాడంటే, ఆకలి కొని ఉండే పరిస్థితి పౌలుకి ఇంతకుముందు లేదు.
పౌలుకి ఇంతకు ముందు లేదు. నేర్చుకున్నాడు దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే దేవుని రాజ్యం అనగా భోజనము పానము కాదు కానీ నీతియు పరిశుద్ధతయు సమాధానము అయి ఉన్నాయి, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నాయి అని చెప్పగలిగేటట్లు తన హృదయమంతటితోటి దేవుడు నేర్పించడం కోసం లోపరుచుకున్నాడు. ఆకలి కొని ఉండడానికి గమక్కున అనేశారు ఒక మాట. గురవాయపాలెం వాళ్ళే తిన్నారు, గురవాయపాలెం వాళ్ళే తిన్నారు. ఎంత సహవాసం దెబ్బతింటామో తెలుసా మీకు ఆ విషయం? ఆ మాట వల్ల క్రీస్తుతో సహవాసము, సహోదరులతో సహవాసం కొరకు ఎంతకైనా ప్రయాసపడేవారిగా ఉండాలి. ఎంత మాటలైనా అవమానమైన నిర్లక్ష్యమైన భరించేవారిగా ఉండాలి. ఎలాగనగలుగుతున్నాం? సహవాసం దెబ్బతినకూడదు దేవునితో. లోపరుచుదాం మన శరీరాలను, మన దేహాలను, మన ఆత్మ మనలను ఏలుబడి చేయాలి. అప్పుడు సమస్తమైన బలహీనతలను దేవుడు విడిపించి మనల్ని దేవుని రాజ్య వారసులుగా చేస్తాడు. అయితే ముందు ఆశ ఉండాలి. సిలువను ఎత్తుకోవాలి, నేను సిలువను వెదకాలి. ఎక్కడ నన్ను తృణీకరించుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుంది, ఎక్కడ నన్ను నిర్లక్ష్య పెట్టుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుంది, ఎక్కడ నేను అవమానించబడడానికి నాకు అవకాశం దొరుకుతుంది, వెతుక్కోవాలి మనం ఛాన్సెస్. ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఎక్కడ మనం తీసుకెళ్ళి పెట్టుబడి పెడితే మనకి ఎక్కువ వడ్డీ వస్తుంది, ఎక్కడ లాభం వస్తుంది అని ఎలాగా చూస్తారో, పరలోకంలో ధనం కోసం నీకు నాకు ఉన్న ఒకే ఒక్క మార్గం నిన్ను నువ్వు నిందించుకున్న నిందలకు, అవమానాలకు, దూషణకు అప్పగించుకోవడం దేవుని నిమిత్తం. వెతుక్కుంటారు అట్లాంటి ఛాన్సెస్. వచ్చినప్పుడు ఉపయోగించుకుందాం. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మహా సంతోషంగా ఎంచుకుందాం, మహదానందం అని ఎంచుకుందాం. ఎందుకంటే పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. నేను ఎవరిని కించపరచడానికి అనడం లేదు. నేను చెప్పాను ముందుగా ఆ రోజు మీటింగ్లో కూడా, ఇది నాది బాధ్యత. నేను మీకు చెప్పకపోవడం వల్లనే మీరు అలా మాట్లాడగలిగినారు, మీకు తెలియజేయకపోవడం వల్లనే మీరు అలాగ మాట్లాడగలిగినారు. మీకు నేర్పించలేని బుద్ధిహీనుడిని నేను బాధ్యత తీసుకున్నాను. మీరన్న మాటగా కాదు, నేనన్న మాటగా అని నేను చూపిస్తున్నాను. గమనించండి, సహవాసం ముఖ్యం, సహోదరులతో సహవాసం ముఖ్యం, సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ముఖ్యం. ఏంటయ్యా మీ సహవాసం అంటే, సందెపూడి సంఘం వరకు ఈ గోడల మధ్యన గీత గీసుకొని చూపిద్దామా? సందెపూడి, గురవాయపాలెం, యలమంద, ఎడబలి, మేమందరం సహవాసంలో ఉన్నాం. ఆదిమ సంఘం అలాగే అభివృద్ధి చెందింది. ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారు, సహవాసమందును ఎడతెగక ఉన్నారు. వాళ్ళు ఎడతెగక ఉన్నారు. అంతటా అన్నీయు అందరికీ సమృద్ధిగా ఉన్నాయి, ఎవ్వరికీ కుదువ లేకుండా ఉందట. అలా ఉండాలి మనం. చూడండి, మొదటగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుదాం. ఆయన నీతి, ఆయన రాజ్యం మనకి ఎప్పుడు అనుగ్రహించబడుతుందంటే, మొదటగా మనల్ని మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు, సిలువకు అప్పగించుకున్నప్పుడు. స్వీయ ఘనతను, అందుకే అన్నాడు భక్తుడు జాన్రాజ్ అన్న, వారి కడుపే వారికి దేవుడు సిలువకు శత్రువులుగా మారుతా ఉన్నారు. మీరు విన్నారో లేదో ఆ వాక్యం? ఎంతమందికి పట్టిందో నాకు తెలియదు. ఎంతకాలం దేవుడు మనతో పోరాడాలి, ఎంతకాలం దేవుడు మనతో యుద్ధం చేయాలి? మనలో ఉన్న ఆహాన్ని దెబ్బతీయడం కోసం, మనలో ఉన్న స్వీయాన్ని సిలువ వేయడం కోసం. నీతికి దాసులుగా అప్పగించుకున్నాము మన శరీర అవయవాలను, మన కంటిని, మన నాలుకను, మన చెవులను, మన హృదయాన్ని దేవునికి దాసులుగా అప్పగించాలి. అప్పుడే దేవుడు మన మీద ఆధిపత్యం చెలాయిస్తాడు. అప్పుడే ఆయన అధికారి అని మనము ఒప్పుకున్న వారం అవుతాం. నెబుకద్నెజరు విషయంలో అదే జరిగింది, పౌలు విషయంలో అదే జరిగింది,
మోషే విషయంలో అదే జరిగింది. మన విషయాల్లో కూడా జరగడానికి ఎక్కువ కాలం తీసుకోవద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. మా అందరి హృదయములను ఎరిగి ఉన్న మా దేవా, మా ప్రభువా, పరలోక రాజ్యంలో నేను ఎంత పెట్టుబడి పెట్టాను. పరలోక రాజ్యంలో మేము పెట్టుబడి పెట్టాలి అంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించాలి, జనులు మిమ్మల్ని దూషించాలి, జనులు మిమ్మల్ని ద్వేషించాలి, మీ మీద చెడ్డ మాటలు పలకాలి. అట్టి పరిస్థితుల్లో కూడా మీరు సంతోషించి గంతులు వేయాలి. అదే పరలోకంలో మీరు పెట్టే పెట్టుబడి అని మీరు మాతో చెప్పారు ప్రభువా. తండ్రి, మేమైతే ఇంతవరకు ఏమీ దాచుకోలేదు పరలోక బ్యాంకులో. మేము దాచుకున్నదంతా ఈ భూలోక సంబంధమైనదే, ఈ శరీర సంబంధమైనదే, ఈ స్వీయ ఘనత, స్వీయ శరీర పోషణ, ఈ శరీరాన్ని చక్కగా ఉంచుకోవడం కోసమే పాటుపడ్డాం, ప్రయాసపడ్డాం. అయ్యా, ఇందుకొరకు కాదు కదా ప్రభువా నీవు ఈ భూలోకానికి దిగి వచ్చింది. నీ ఉద్దేశ్యం పరలోకములో మా కొరకు నివాసములు సిద్ధపరచినావని, వాటికి మేము వారసులం అవ్వాలని. తండ్రి, ఇలాంటి వారిగా ఉండాలి అంటే ఈ భూమి మీద ఎక్కడ మేము సిలువ వేయబడడానికి అవకాశం ఉందో దాన్ని వెదక్కుంటూ వెళ్ళే వారిగా చేయి. సిలువను తృణీకరించి సిలువకు శత్రువులం అయ్యేటటువంటి వారిని కూడా నివ్వొద్దయ్యా. ఫలితంగా మేము గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం, గొప్ప దీవెనను పోగొట్టుకుంటాం. పరలోకంలో భాగ్యవంతులంగా ఐశ్వర్యవంతులంగా ఉండేటటువంటి స్థానాన్ని పోగొట్టుకుంటాం. అయినా అటు వారిగా మమ్మల్ని నివ్వొద్దు తండ్రి. ఈ భూమి మీద ఆకలితో ఉండిన, వస్త్రహీనతతో ఉండిన, చెరసాలలో ఉండిన, కరువులో ఉండిన, ఖడ్గాన్ని ఎదుర్కొన్నా తండ్రి, మా ఆత్మ బలహీనం కాకూడదు, మా ఆత్మ దరిద్రతను కొనుక్కోకూడదు ప్రభువా. తండ్రి, మేము పరలోకంలో ఐశ్వర్యం కోసం ఈ భూమి మీద భక్తి చేసేవారిగా చేయి. పరలోకంలో మేము దాచిపెట్టుకోవాలి. అక్కడ చిమ్మెటం కొట్టదు, దొంగలు కన్నం వేయరు. అటు శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించుకునే వారిగా నీతిని, రాజ్యాన్ని మొదట వెతికే వారిగా చేయి తండ్రి. నీతికి దాసులమయ్యే వారిగా చేయండి. మా ప్రార్థన ఆలకించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.